అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు వర్క్ చేసిన ప్రతి మూవీ అంటే సమ్మతమే మూవీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కే ర్యాంప్ మూవీ కావచ్చు, దానికి ముందు కా మూవీ కావచ్చు, అన్నీ కూడా మంచి హిట్ మూవీసే. అండ్ సక్సెస్గా ఉన్న మంచి లక్కీ సినిమాటోగ్రాఫర్గా కూడా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఈ మూవీని 47 డేస్లోనే కంప్లీట్ చేశారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఈవెంట్స్లో కూడా చెప్పారు. అండ్ బిఫోర్ దట్ మీరు కిరణ్ అబ్బవరం గారికి ఇది 3rd మూవీ ఐ థింక్. సో ఎలా జర్నీ స్టార్ట్ అయింది ఈ మూవీకి, మీ వర్క్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? కిరణ్ గారితో మేము ఎప్పుడు 6 years అసోసియేషన్ ఉంది, 6 years జర్నీ ఉంది ఆయనతో, పర్సనల్లీ ఫ్యామిలీ అండ్ లాగా. సో కా చేసిన తర్వాత ఇంకా ఆఫీస్లో కా జరుగుతున్న ప్రాసెస్లోనే కే ర్యాంప్ డైరెక్టర్ నాని గారు కిరణ్ గారిని అప్రోచ్ అయినప్పుడు చాలా బాగా ఆయనకి స్క్రిప్ట్ నచ్చడము, సో వెళ్దాము అనుకున్నప్పుడు నాని గారికి నాకు వచ్చిన బాండింగ్ కుదిరింది ఆ జర్నీలో, డిస్కషన్స్ అవి. నాని గారు నేను చేస్తే బాగుంటుంది అని కిరణ్ గారికి సజెస్ట్ చేశారు. కిరణ్ గారు సరే అన్నారు. ఆయన సరే అనడానికి ముందు కూడా ఆయన క్రాస్ చెక్ చేస్తారు, నా పర్సన్ అని కాదు కదా, మీకు కంఫర్టే కదా అంటే హీఈస్ వెరీ కంఫర్ట్ అండ్ అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే కే ర్యాంప్ కానీ దానికి ముందు కా కానీ కొంచెం ఈ సింక్లా అనిపిస్తుంది, కాక అనేది కామన్గా కనిపిస్తుంది. నరేట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? నరేట్ చేసేటప్పుడు ఏం లేదండి, అంటే నాని గారు బేసికల్లీ హీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కిరణ్ అబ్బవరం గారు. సో ఆయనకి ఎస్ఆర్ కళ్యాణ మండపం చాలా ఇష్టం. సో దాంట్లో ఇంట్రడక్షన్లో ఆయన ఎంట్రీ ఉంటుంది డాన్స్ చేస్తూ, ఆ బిట్కి తను బిగ్గెస్ట్ ఫ్యాన్. సో అలా దీన్ని కూడా అలా డిజైన్ చేస్తున్న ప్రాసెస్లో టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అనే ఒక డిస్కషన్ వచ్చింది. ఆ టైంలో చాలా టైటిల్స్ అనుకున్నాము. నాని గారే ఆయనే కొంచెం ఆలోచించి, లేదన్నా ఈ సినిమా డెఫినెట్లీ ర్యాంప్ యాడ్ ఇచ్చేస్తుంది అంటే అదే టైటిల్ ఎందుకు పెట్టకూడదు అని ర్యాంప్ అని యాడ్ చేశారు, డైరెక్టరే యాడ్ చేశారు. చేసిన తర్వాత ఇంకేదో మిస్ అవుతుంది అనుకున్నప్పుడు కిరణ్ అబ్బవరం ర్యాంపేజ్ కదా, కిరణ్ అబ్బవరం ర్యాంపేజే పెడదామని అని పెట్టాము. యాక్చువల్లీ సినిమా పరంగా కుమార్ కదా, సో కుమార్ ర్యాంప్లా ఉంటుంది. సో హౌ ఇట్స్. అండ్ ఈ మూవీ కూడా 47 డేస్లో చేశారు అని చెప్పేసి అందరూ కూడా ప్రైజ్ చేస్తున్నారు, ముఖ్యంగా మిమ్మల్ని, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు అండ్ ప్రొడ్యూసర్ కూడా. సో అంత తక్కువ టైంలో రికార్డ్ చేయడం అంటే ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంటిన్యూషన్ ఇవంతా కూడా మీరు మేనేజ్ చేయాలి కదా. సో 47 డేస్లో అసలు ఎలా కంప్లీట్ చేశారు? అంటే డెఫినెట్లీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్సే, బట్ టీమ్ అండి ఫస్ట్. అంటే నేను డెఫినెట్లీ ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా టీమ్ సపోర్ట్ చేయాలి. ఈ సినిమా వరకు వచ్చేసి ఎవరు రెస్ట్ మోడ్ కానీ లేదంటే రిలాక్స్ మోడ్ కానీ ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ కిరణ్ గారు. సో ఫస్ట్ 60 అనుకున్నాము, అది ప్రొడ్యూసర్ గారు ఈజ్ రెడీ, ఎన్ని డేస్ అయినా మీరు ఫినిష్ చేయండి అన్నట్టుగా. కాకపోతే ఇంకా టీం వర్క్ అండి, ప్లాన్డ్, ఎవ్రీథింగ్ ప్లాన్డ్. డైరెక్టర్ చాలా క్లారిటీ ఉండేవాళ్ళు. అంటే ఒక చోట షూట్ చేస్తున్నప్పుడు వర్షం పడుతుండేది ఈ 47 డేస్లో కూడా. ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయాలి అన్నా కూడా ఎవ్రీథింగ్ ఆయన కథాపరంగా, స్క్రీన్ ప్లే పరంగా షిఫ్టింగ్స్ కానీ, హీరో మెయిన్ కిరణ్ అబ్బవరం గారు ఆయన కూడా అడాప్ట్ అయిపోతుండేవాళ్ళు. అలా అంటే బిఫోర్ 1 year జర్నీ ఉండింది ఈ కథతో, అది వెరీ ఈజీ అయిపోయింది. అండ్ పెద్ద రెస్ట్రిక్షన్స్ లేవు, హీరో నా మనిషి, ప్రొడ్యూసర్ గారు హీఈస్ వెరీ సపోర్టివ్. ఆయనకి టెక్నికల్లీ చాలా బాగా తెలుసు, ఆయన కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా ఎక్కువ వర్క్ ఉంది, వర్షం పడుతుంది అనుకుంటే 2-3 కెమెరాస్, సో ఎక్విప్మెంట్స్ పరంగా. సో హ్యూజ్ టీమ్ వర్క్ ఇదంతా. అండ్ సతీష్ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు అండ్ మూవీ అంటేనే డిఫరెంట్ టైప్ ఆఫ్ లొకేషన్స్ కదా, సో ఆ లొకేషన్స్ని మీరు ఎలా మేనేజ్ చేశారు? ఎన్ని లొకేషన్స్లో షూట్ చేశారు? మోస్ట్ ఆఫ్ ది ఎక్స్టీరియర్స్ అంతా కేరళ అండి. అంటే హాఫ్ ఆఫ్ ద షూట్ 20 days పైన కేరళ. లొకేషన్స్ని అంటే వర్షం పడుతూ ఉండేది, అది ఎప్పుడు అంటే నేను మార్నింగ్ 3:30-4 o'clockకి లేచేసి ఫస్ట్ వెదర్ రిపోర్ట్ చూసుకునే వాళ్ళము. ఈలోపు మేము చూసుకునే లోపే ప్రొడ్యూసర్స్ కాల్ వచ్చేది, సార్ ఏంటి షూట్ చేస్తామా లేదంటే ఏంటంటే కొంచెం పడుతుంది వర్షం అంటే, సార్ కొంచెం వర్షం పడితే దాని రిలేటెడ్ మీకు ఏ ఎక్విప్మెంట్ కావాలో తీసేసుకోండి, షూట్ ఫినిష్ చేద్దాం అంటుండేవాళ్ళు. అడుగుతుండేవాళ్ళు పక్కా అయిపోతుందా సార్ అంటే, లేదు డెఫినెట్లీ అయిపోతుంది అంటే స్ట్రాంగ్లీ కొంచెం దాన్ని ఏమంటారు, ఈ సినిమాకి ఏం కావాలో అది వచ్చింది. సో అలా ఫినిష్ చేస్తూ వచ్చాము. లొకేషన్స్ వరకు అయితే మోస్ట్లీ ఫ్రీడమ్ ఉండింది, ఎనీ లొకేషన్ ఇక్కడ కాదు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ షిఫ్ట్ అవుదాం అంటే ఎక్స్పెన్సివ్ అయిన ప్రొడ్యూసర్స్ ఆర్ సపోర్టెడ్ వెరీ వెల్ యాక్చువల్లీ.